హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో చాలామందికి అసలు ఇష్టం లేని కూర అండి ఇది యాక్చువల్గా కాకరకాయ. బట్ కాకరకాయ నేను ఎలా చేస్తాను అనేదే మీకు ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. ఇది మా మమ్మీ రెసిపీ అండి. బట్ ట్రస్ట్ మీ, ఒకసారి ఇది తింటే మాత్రం మీరు వదలరు, మీ పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. సో అంత బాగుంటుందన్నమాట ఈ రెసిపీ. అండ్ కాకరకాయ అసలు చాలామందికి నచ్చదు, అది ఎలా ఉండాలో కూడా. కొంతమందికి చేదుగా ఉంటుంది అని ఇష్టం ఉండదు తినడానికి. సో నేను మీకు ఈరోజు ఈ కాకరకాయతో ఒక మంచి రెసిపీ అండి. సో అస్సలు మిస్ అవ్వకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. కంప్లీట్గా చూస్తే మీకు రెసిపీ ఏంటి అన్నది మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఎక్కడ మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తూ ఉండండి. నేను కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇది నేను ఎల్లిపాయ కారంతో చేస్తున్నానండి. సో ఎల్లిపాయ కారం అంటే ఏంటి, ఎలా చేస్తారు అది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎల్లిపాయ కారంతో ఈ కాకరకాయ ఎలా వండుతున్నాను అన్నది మీకు ఈరోజు వీడియోలో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇంకా మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ దీనికి కావాల్సింది కాకరకాయ అండి. నేను ఆల్రెడీ కాకరకాయ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇంత చిన్నగా ఎలా కట్ చేసుకున్నానంటే, మన దగ్గర వెజిటేబుల్ కట్టర్ ఉంటుంది కదా, సో నాకు అందులో ఒక బ్లేడ్ ఇలా చిన్న కట్టర్ లాగా వస్తుందన్నమాట. సో నేను ఆ బ్లేడ్ పెట్టుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు అది లేదు అంటే కనుక మీకు నచ్చిన షేప్లో రౌండ్లో కానీ లేదంటే స్ట్రైట్గా కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు కట్ చేసుకోవచ్చండి. బట్ పిల్లలు తినాలి అంటే ఇలా చిన్నగా కట్ చేసుకుంటే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అని నేను ఇలా కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి ఆల్రెడీ కలిపి పెట్టానండి. ఒక 1 అవర్ దీన్ని అలా వదిలేయాలండి, ఉప్పు పసుపు వేసి. సో ఒక 1 అవర్ వదిలేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా బాగా పిసకాలండి. ఇట్లా పిసకడం వల్ల ఏంటి అంటే మనకి ఇందులో ఉన్న చేదు అనేది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇంకొకటి, నేను ఈ కాకరకాయకి స్కిన్ కూడా తీయలేదండి, అండ్ గింజలు కూడా తీయలేదు. సో మనకి ఇలా జ్యూస్ రావాలి, అంతవరకు మనం పిసుకుతూనే ఉండాలండి. మీకు నేను పిసుకుతున్నప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, నేను సీడ్స్ కూడా తీయలేదు అండ్ కాకరకాయకి స్కిన్ కూడా పీల్ చేయలేదు. సో చాలామంది ఏంటంటే కాకరకాయ పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసి వండుతారు. సో దానివల్ల యూజ్ ఏముంది ఇంకా మనకు కాకరకాయ తిని అని నాకు అనిపిస్తుంది. సో గింజలు కూడా తీయలేదు అండ్ స్కిన్ కూడా పీల్ చేయలేదండి, రెండు అలాగే ఉంచి కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఒక ఉప్పు పసుపు వేసి 1/2 అవర్ టు 1 అవర్ వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇలా గట్టిగా పిసికితే మనకి ఇలా జ్యూస్ లాగా వస్తుంది. సో ఇప్పుడు ఇలా మొత్తం కాకరకాయ కట్ చేసుకున్నదంతా ఇలా జ్యూస్ అంతా తీసేసి, ఈ చేదు అంతా పోతుందండి మనకి జ్యూస్లోనే. సో అలా అని చెప్పి మరీ ఎక్కువగా గట్టిగా 10 సార్లు పిసికేయకండి. ఒకసారి ఇలా గట్టిగా పిసికేసిన తర్వాత మనకి మ్యాక్సిమం వాటర్ వెళ్ళిపోయే వరకు ఉంచి, సో ఇంకా పిసికేసిన కాకరకాయ అంతా తీసి మనం పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుందాము. సో నేను ఇప్పుడు ఇదంతా తీసేసి పెట్టుకుంటున్నానండి. సో నేను ఇంకా మీకు ఇప్పుడు ఎంత వాటర్ వచ్చిందో చూపిస్తాను. నేను కిలో కాకరకాయ తీసుకున్నానండి. సో కిలో కాకరకాయకి ఇంత జ్యూస్ వచ్చింది. సో డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే ఆ జ్యూస్ని తాగొచ్చు. సో షుగర్ లెవెల్ కొంచెం తగ్గుతుంది, బాగా తగ్గిస్తుంది అంటారు. సో ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను సీడ్స్ కానీ స్కిన్ కానీ ఎక్కడ తీయలేదు. నేను సీడ్స్ కూడా ఇలా నేను కట్టర్లో కట్ చేశాను కాబట్టి సీడ్స్ కూడా ఇలా విరిగిపోయి చిన్న ముక్కలు అయిపోతాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు ఫ్రై చేసినప్పుడు మంచిగా క్రంచీగా కరకరలాడుతూ ఉంటాయి. ఈ సీడ్స్ కూడా మనకు చేదు అనేది ఎక్కడ తగలదండి, మంచిగా క్రంచీగా అయిపోతాయి, కరకరలాడుతూ ఉంటుందన్నమాట. సో పిల్లలు కూడా మంచిగా టేస్టీగా తినేస్తారు అలా ఉంటే. సో ఇంక ఇదంతా నేను కాకరకాయ పిసికేసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. సో నేను కిలో కాకరకాయలు తీసుకున్నానండి. కిలో కాకరకాయలకి నేను ఇప్పుడు మెజర్మెంట్స్ చెప్తాను. సో ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత పోపు అండి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం పిసికి పక్కన పెట్టుకున్న కాకరకాయ మొత్తం ఇందులో వేసేసానండి. వేసేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకోండి. అండ్ మనం కిలో కాకరకాయలు తీసుకున్నాం కదా, సో కిలో కాకరకాయలకి లాస్ట్కి మీకు ఎంత అవుతుందో మీరే చూడండి. మనకి ఇప్పుడు ఇలా బాండీ ఫుల్గా ఉంది కదా, బట్ లాస్ట్లో ఎంత అవుతుందో మీరే చూడండి. సో ఇప్పుడు ఈ కాకరకాయని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. సో అది అయ్యేలోపు
ఇలా నేను ఒక ఎల్లిగడ్డ తీసుకున్నాను. ఒక ఎల్లిగడ్డ పీల్ చేసేసి మొత్తం ఇందులో వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోండి. ఇందులోనే వేయండి. ఎల్లిపాయలు ఎందులో వేస్తున్నారో అందులోనే వేసి దంచేయాలి. ఇప్పుడు ఇదంతా మీరు ఉప్పు కారం మళ్ళీ కూరలో వేసి దాని తర్వాత ఓన్లీ ఎల్లిపాయలు దంచి ఇందులో ఆ కూరలో వేయకూడదు, అలా టేస్ట్ రాదు. సో ఎల్లిపాయ కారం అంటేనే ఇదండి. ఎల్లిపాయ కారం అంటే ఎల్లిపాయలు, ఉప్పు, కారం అన్నీ ఇలా రోట్లో వేసి బాగా దంచితే మనకి మంచి పేస్ట్ వస్తుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఫైన్గా ముద్దలాగా వస్తుంది. ఈ ముద్దని వేసి మనం కర్రీ చేసుకుంటే చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుందండి. సో అది మీరు మిస్ అవ్వకూడదు. సో దంచేటప్పుడు కింద ఇలా రోట్ కింద ఏదైనా ఒక చిన్న క్లాత్ లాంటిది వేసుకోండి, అప్పుడు సౌండ్ ఎక్కువ రాదనమాట. అదొక చిన్న టిప్. సో నెక్స్ట్ నేను ఇలా ముద్దలాగా దంచి పక్కన పెట్టేశాను కదా. ఇప్పుడు ఇంతలోపు మనకి కాకరకాయ ఎంత ఫ్రై అయిందో చూద్దామండి. ఇప్పుడు నేను ఇదంతా ఒకసారి కింద నుంచి బాగా తీసి కలిపేయండి, లేదంటే కింద అడుగంటుకుంటుంది. నేను ఇలా ఒక కడాయిలో చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ స్టిక్ అవ్వదు. మీరు గిన్నెలో వండితే మాత్రం స్టిక్ అయిపోతుంది. మీరు కూడా ఏదైనా ఇలాంటి కడాయి ఉంటేనే పెట్టుకోండి. అండ్ ఇప్పుడు దీన్ని ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, మీడియంలోనే పెట్టి ఫ్రై చేయండి. సో ఇదంతా అవ్వడానికి మనకి ఈజీగా 1/2 అన్ అవర్ పైననే టైం పడుతుందండి. సో ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలుపుతూ ఉన్నాక మీకు ఇలా ఆల్మోస్ట్ ఇంకా బ్రౌన్ అయిపోయింది అన్నప్పుడు ఒక్కసారి మీరు ఇలా ఏదైనా ఒక పీస్ తీసుకొని ఇలా విరిచి చూడండి. మీకు ఫ్రై అయిపోయింది, మెత్తగా అయిపోయింది అని అనిపించిన తర్వాతనే మీరు దాని తర్వాతనే ఎల్లిపాయ కారం ఇందులో యాడ్ చేయండి. ఇలా బ్రేక్ చేస్తే మనకి ఈజీగా బ్రేక్ అయిపోవాలన్నమాట. ఇందులో ఆల్రెడీ మనము ఎల్లిపాయ కారంలో ఉప్పు కారం అన్నీ యాడ్ చేసేసాం కాబట్టి ఇంకా ఈ ముద్దని ఇలా డైరెక్ట్గా ఇప్పుడు ఇందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్లిపాయ కారం ముద్ద ఇందులో వేసేసిన తర్వాత ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేయండి. ఇది ఎల్లిపాయ ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి ఆ వేడికి ఈ ఎల్లిపాయ అనేది కరిగిపోతుందండి, మెల్ట్ అయిపోతుంది అనమాట. సో మెల్ట్ అయిపోయినప్పుడు ఏంటంటే మనకి మంచి ఘాటుగా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఇది మిక్స్ చేయడం కూడా మామూలుగా ఇలా కలిపేసినట్టుగా కలిపేస్తే రాదండి, కొంచెం ఇలా మ్యాష్ చేస్తున్నట్టుగా కలపండి. ఎందుకు అంటే మనము ఎల్లిపాయ ముద్దలాగా అయిపోతుంది కదా, పేస్ట్ లాగా అయిపోతుంది కదా. సో అదంతా మనకి మెల్ట్ అవ్వాలి ఇప్పుడు ఈ వేడికి. సో ఇలా నలిపినట్టుగా చేస్తూ కలిపితే ఏంటంటే మనకి ఈజీగా మిక్స్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఎల్లిపాయ కారం బాగా మనకి ఈ కాకరకాయ ముక్కలన్నిటికీ బాగా పట్టి మంచి కలర్లోకి వస్తుందండి, మంచి బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది. సో అప్పటి వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి. అండ్ ఫ్లేమ్ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టి అసలు చేయకూడదు. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే 5 to 10 మినిట్స్లో నల్లగా అయిపోతాయి ముక్కలు. సో అలా అయితే టేస్ట్ రాదండి. సో మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టి అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఉండండి. బట్ ఈ రెసిపీ మాత్రం అండి అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా తినేస్తారు, అంత బాగుంటుందండి ఈ రెసిపీ. ఒక్కసారి ఇలా నేను చేస్తున్నట్టుగా ఈ రెసిపీ చేసి మీ ఇంట్లో పెట్టండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఇప్పుడు చూసారు కదా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. సో లైట్ బ్రౌన్లోకి వచ్చేసింది, అంత బాగా మిక్స్ అయిపోయి బాగా ఫ్రై అయిపోయి. సో ఇంకా మనం ఇప్పుడు లాస్ట్లో ఇంకా అయిపోయింది, మనకి కర్రీ రెడీ అయిపోయింది అన్నప్పుడు ఇప్పుడు నేను 1 kg తీసుకున్నాను కదా కాకరకాయ. సో 1 kgకి ఒక 1/2 to 1 ఫుల్ లెమన్ అండి, ఫుల్ లెమన్ జ్యూస్ వేసేయాలి ఇందులో. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఒక లెమన్ తీసి ఇలా జ్యూస్ అంతా ఇందులో వేసేయండి. ఇది కొంచెం ఇలా వెయ్యగానే ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా అంటే ఇది లాస్ట్లో వేయాలన్నమాట. ఇంకా మన కర్రీ అయిపోయింది అన్నప్పుడే మీరు లాస్ట్లో ఇలా ఒకసారి నిమ్మకాయ వేసి ఇలా అంతా బాగా ఒకసారి కలిపేసి పెట్టేయండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, కిలో కాకరకాయ తీసుకుంటే మనకి ఇంత కర్రీ అయిందనమాట. సో ఫ్రై చేస్తున్నాం కాబట్టి చూసారు కదా ఇంత అయ్యింది కిలో కాకరకాయకి. సో దీన్ని బట్టి మీరు ఇంకా ఎంత క్వాంటిటీ చేసుకోవాలి అన్నది మీరు చేసుకోవచ్చు. బట్ ఇది ఏంటంటే ఆల్మోస్ట్ 1 week to 10 days అయితే నిలువ ఉంటుందండి, ఖరాబ్ అవ్వదు. అండ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, 10 days అయితే ఈజీగా ఉంటుంది. బట్ ట్రస్ట్ మీ, రెసిపీ మాత్రం పిల్లలు కూడా ఈజీగా తినేస్తారండి. అసలు ఇది ఏం కర్రీ అన్నది కూడా పిల్లలకు తెలియదు, అలా తినేస్తారనమాట.
అంత ఈజీగా ఇది కాకరకాయ చేదు ఉంటుంది మనం తినకూడదు అన్న థాట్ కూడా మీకు కానీ మీ పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ రాదు, అంత బాగుంటుంది. సో ఒక్కసారి రెసిపీ ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది రెసిపీ అనేది. సో నా రెసిపీస్ అన్నీ వీడియోస్ అన్నీ ఉన్నాయండి నా ఛానల్లో. సో ప్రతి వీడియో మీరు ఏదైనా మిస్ అయి ఉంటే కనుక అన్ని వీడియోస్ చూసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఇంకేదైనా రెసిపీ కావాలన్నా నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ రెసిపీ కూడా చేసి మీకోసం నేను వీడియోలో పెడతానండి. సో ఇప్పుడు నేను ఒకసారి మీకు అన్నంలో కలిపి చూపిస్తున్నానండి ఎలా ఉంటుంది అన్నది. వేడి వేడి అన్నంలో ఇది కాకరకాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పిల్లలకు తినిపియండి, అసలు చాలా బాగా తినేస్తారండి కూర. సో ఇదండి ఈరోజు రెసిపీ, మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.